అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే. పరకామణి కేసుకు సంబంధించి రోజుకు ఒక కొత్త వార్త వినాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే సిఐ సతీష్ కుమార్ దారుణ హత్య జరిగిందో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. వైసీపీ నాయకులు ముందే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక అని చెప్పి ప్రచారం మొదలుపెట్టిన పరిస్థితుంది. కానీ హత్య జరిగిందని చెప్పి పోలీసులు నిర్ధారించారు. ఎవరు చేశారు, ఆ రైల్లో ఎవరున్నారు, ఇవన్నీ కూడా పిన్ టు పిన్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విచారణ కీలక దశలో ఉన్న సమయంలో పరకామణి కేసుకు సంబంధించి ఈయన వాంగ్మూలం ఇవ్వటానికి వెళ్తున్న క్రమంలో ఎవరు చంపేశారు అన్నది కూడా ఇప్పుడు తేల్చే పని జరుగుతోంది. రాజకీయ రంగు పులుముకున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు అంతర్లీనంగా ఈ కేసులో ఏం జరుగుతోంది, భవిష్యత్తులో ఎలా మలుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది, దీని గురించి మనం మాట్లాడదాం. దీని గురించి మాట్లాడటానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ రిషేంద్రారెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ఈ పరకామణి కేసుకు సంబంధించి సిఐ సతీష్ కుమార్ మృతి తర్వాత రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో కూడా చాలా కేసుల్లో సాక్షుల్ని చంపేసినటువంటి ఉదంతాలు మనం చూసాం. అంటే ఈ కేసుని ఎట్లా చూస్తున్నారు సార్? చాలా తీవ్రంగా చూడాల్సిన విషయం అండి. ఎందుకంటే ఇది కోటాను కోట్ల భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి పరకామణిలో చోరీ జరిగితే గత పాలకులు ఏ విధంగా చేశారనేది సాక్ష్యాధారాల ద్వారా సిట్ అనేది బయటికి తీసుకురావడం జరిగింది. అసలు పరకామణిలో ఎంత డబ్బులు దోచేశారు, ఎన్ని డాలర్లు దోచేశారు, దాన్ని ఇండియన్ కరెన్సీగా కన్వర్ట్ చేసి ఎన్ని వందల కోట్ల రూపాయలు అనేది ఈరోజు విమర్శించడానికి కాదు, సాక్ష్యాధారాలతో చెప్తా ఉన్నాం. శ్రీవారికి కోటాను కోట్ల భక్తులు వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలతో ముడుపుల రూపంలో శ్రీవారికి సమర్పించుకుంటే ఆ శ్రీవారి డబ్బుల్ని కూడా వీళ్ళ స్వార్థాల కోసం దొంగతనాలు చేపించి కూడా, ఎందుకంటే ఒక అధికారి దొంగతనం చేశాడంటే దాని అధికారి పైన ఎంతమంది ఉంటారో, అతనికి ఎన్ని విధాలుగా అతనికి అంటే మద్దతు ఇచ్చి ఉంటారనేది దానికి మనకి పరకామణి కేసు అనేది ఒక ఉదాహరణ. ఈ యొక్క పరకామణి కేసులో దొంగతనం జరిగిన తర్వాత ఎంత డ్రామాగా దీన్ని క్లోజ్ చేశారనేది మనం చూడడం జరిగింది. లోకాయుక్తలో వీళ్ళు ఒక కాంప్రమైజింగ్ కేసు తీసుకురావడం జరిగింది. సిట్లో దర్యాప్తులో కొన్ని నిజాలు మనకు బయటకు వస్తూ ఉంటే ఎవరైతే సతీష్ కుమార్ అనే వ్యక్తి దీని యొక్క దొంగిలించినాడో, దానికి సహకరించినాడో, దొంగిలించినాడో అయితే ఖచ్చితంగా అతని మీద అయితే ఉంది, ఆ అపవాదం అయితే ఖచ్చితంగా ఉంది. అది దొంగిలించిన వ్యక్తి క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. ఇంత తీసుకున్న తర్వాత లోకాయుక్తలో కూడా ఏం చెప్పినారండి, నా ఆస్తులను ఇచ్చేస్తానని చెప్పడం జరిగింది. అంటే ఆ ఆస్తుల మీద కూడా ఎవరైతే ఇతని మీద ప్రలోభ పెట్టారో ఆ పార్టీ వాళ్ళే, ఆ పార్టీ వాళ్ళే కదా గత పాలకులు అనేది, ఆ పార్టీ కదా. ఈరోజు ఆ పార్టీని ఎత్తాలన్నా, ఆ వ్యక్తుల కోసం ఎత్తాలన్నా కూడా సిగ్గుపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవం యొక్క డబ్బులు కాబట్టి ఆ యొక్క శ్రీవారిని కూడా అంటే దోచేయడానికి వీళ్ళకి ఎంత ధైర్యం ఉన్నది అని అది అర్థం చేసుకోవాల్సిన విషయం. సో అంత ఆ శ్రీవారి డబ్బులు దోచుకొని ఈరోజు ఒక సాక్షాత్ న్యాయస్థానం లోకాయుక్తలో వీళ్ళు ఒక కాంప్రమైజింగ్ చేశారంటే దీని మీద ఎన్ని పెద్ద తలకాయలు ఉన్నాయి. అప్పటి యొక్క చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, గతంలో మీరు చూశారు, ఇందాక మీ ప్రశ్నలో కూడా అడిగారు, గతంలో కూడా ఒక మర్డర్ జరిగితే దాని యొక్క సాక్షులు ఎలా చనిపోతున్నారో, ఒక వింతగా చిదంబరం రహస్యంగా చనిపోతున్నారని మీరు అడగడం జరుగుతుంది. ఇది ఒక మరి ఈ హత్య మళ్ళీ ఇంకో గొడ్డల వేటు అనుకోవాలి. బాబాయిని గొడ్డల వేడి చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా రాజకీయ రంగు పూసి దాన్ని ఎన్ని విధాలుగా ఎన్ని తెరల మీద ఎన్ని డ్రామాలు చేశారో మనం చూడడం జరిగింది. కోర్టు కూడా స్పందించింది సార్. అసలు మేము ఆశ్చర్యపోయాం. 2019లో గౌరవ దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతం మనం దీంట్లో ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ హత్యలో కూడా మనం తీసుకుంటే గనక గంగిరెడ్డి కానివ్వండి, వాచమయ్య రంగయ్య కానివ్వండి, ఇతరత్ర సాక్షులు ఒక 5గురు చనిపోయినారు. ఎలా చనిపోయినారో కూడా తెలియని విషయాలు. గంగయ్యని ఏ విధంగా హతమార్చినారు, హాస్పిటల్లో ఏ విధంగా హతమార్చినారు, గంగిరెడ్డి గారికి ఆక్సిజన్ లేకుండా ఏ విధంగా హతమార్చినారు, ఇంకొక వ్యక్తి రైల్వే ట్రాక్ మీద ఏ విధంగా పడున్నారు, ఆ విషయం ఇంకా మర్చిపోకముందే ఈరోజు శ్రీవారి పరకామణి యొక్క దొంగతనం కేసులో అతను ఒక పోలీస్ అధికారి. ఆ పోలీస్ అధికారిని కూడా ఇంకొక గొడ్డల వేడి వేసి ఈ సాక్ష్యాన్ని కూడా చంపేసి న్యాయస్థానం కూడా ఆశ్చర్యపోయే విధంగా, న్యాయమూర్తులు కూడా ఆశ్చర్యపోయి ఈరోజు ప్రభుత్వానికి కానివ్వండి, సిబిసిఐడిని కూడా కానివ్వండి, సిబిసిఐడి కూడా సిఐడి వారు కూడా వారు న్యాయస్థానంలో వాళ్ళు అఫిడవిట్ వేయడం జరిగింది. తిరిగి మాకు ఒక అధికారం ఇవ్వండి, మేము వాళ్ళందరినీ కూడా పడుతుంది, వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. సిఐడి కూడా
ప్రముఖ న్యాయస్థానం కూడా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి మీ యొక్క అధికారాన్ని ఖచ్చితంగా దాన్ని ఉపయోగించి మీ యొక్క పూర్వాపరాలు మాకు పూర్తిగా న్యాయస్థానానికి సమర్పించండి అని. ఎందుకంటే ఇప్పుడు న్యాయస్థానం యొక్క సమక్షంలో ఉంది ఇది, ఈ పరకామణి కేసు అనేది, అవునా కదండి? సో ఆ న్యాయస్థానం కూడా విస్మయం అయిపోయినట్టుగా సాక్షుల్ని ఈ విధంగా హతమార్చుకుంటూ పోతా ఉంటే ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది? ఆ హత్య చేసేవాళ్ళు కానివ్వండి, ఆ హత్యను ప్రోత్సహించే పార్టీలు కానివ్వండి, ఆ హత్యను చేయించిన వ్యక్తులు కానివ్వండి, ఆ హత్యలు వెనకాతల ఉండే పెద్ద తలకాయలు కానివ్వండి, దాని యొక్క వ్యక్తులు కానివ్వండి, ఏ విధంగా సమాధానం? ఇప్పుడు చోరీ చేసినటువంటి రవికుమార్ దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఆస్తులు రాయించుకున్నట్టు కూడా వార్తలు వస్తాయి. అదన్నీ కూడా సిబిసిఐడి విచారణలో ఖచ్చితంగా జరుగుతూ ఉంది. లోకాయుక్తలో ఆయన ఆల్రెడీ వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. నేను ఏదైతే చేశానో దానికి సంబంధించిన నా ఆస్తులు ఇచ్చేస్తానని చెప్పి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. అయితే ఆ ఆస్తులు ప్రైవేట్ విలువ ప్రకారం చాలా విలువ ఎక్కువగా ఉంటుందని చెప్పి ప్రత్యర్థులు దీని మీద, ఆ ప్రత్యర్థులు ఎవరున్నారండి? ఈ యొక్క సతీష్ కుమార్ హత్య ఎవరికి ఉపయోగపడుతుందండి? ఇది మీరు అర్థం చేసుకోగలగాలి, రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసి. ఈ సత్యకుమార్ హత్య ఎవరికి ఉపయోగపడతా ఉంది? ఈయన ఆస్తులు ఎవరికి ఉపయోగపడతాయి? నిజంగా కనుక మీరు ఇందాక అన్నారు వైసీపీ వాళ్ళు ఇష్టాసారంగా, అంటే నోటికి ఏ వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. బాబాయిని గొడ్డలు కొట్టి వేసి దాన్ని గుండెపోటుగా మాట్లాడిన వ్యక్తులు ఈరోజు సతీష్ కుమార్ అని చనిపోయి హత్య జరిగితే మీరెందుకంటే భుజాలు తడుకుంటా ఉన్నారు? ఇది ఆత్మహత్య అని మీకేంటండి సంబంధము? అంటే ఈరోజు ప్రభుత్వం కానివ్వండి, పోలీసు యంత్రాంగం కానివ్వండి, సిబిఐ కానీ ఈరోజు పరిపూర్ణంగా వాళ్ళ యొక్క దర్యాప్తులో నిజానిజాలు బయట తీస్తూ ఉంటే ఈ రోజుకి మీ బ్లూ మీడియా కానివ్వండి, మీ పేటీఎం బ్యాచ్ కానివ్వండి, మీ నాయకులు స్వచ్ఛందంగా బయటకు వచ్చి దీన్ని ఎలా ఆత్మహత్యగా మీరు చిత్రీకరిస్తారండి? ఆనాడు గుండెపోటును కూడా మీరు, అంటే ఒక హత్యను కూడా గుండెపోటుగా మీరు చిత్రీకరిస్తే పోలీసుల యొక్క దర్యాప్తులు ఇది మర్డర్ అని జరగడం జరిగింది. సాక్షాత్ వాళ్ళ కన్న బిడ్డ బయటకు వచ్చి, సునీతమ్మ గారు బయటకు వచ్చి నా తండ్రిని అత్యంత కిరాతకంగా దారుణంగా హత్య చేశారని చెప్తే పోస్ట్ మార్టం రిపోర్ట్లో మొత్తం ఏ విధంగా చేసినారు, ఎన్ని స్టెప్స్ పడ్డాయని ఆనాడు పోలీస్ దర్యాప్తులు తెలిస్తే తిరిగి మళ్ళీ నాలిక మడత పెట్టుకొని దీన్ని హత్య అని చెప్పి గుండెలు బాదుకొని మళ్ళీ ఈ యొక్క హత్యని నారావారి రక్త చరిత్రగా మీరు చిత్రించిన గనులు మీరు ఈరోజు శ్రీవారి పరకామణి దొంగతనం కేసులో ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే ఆ సాక్ష్యాన్ని న్యాయస్థానానికి పోయి సాక్షి ఇవ్వాల్సిన వ్యక్తిని అర్ధరాత్రిని మీరు హతమార్చి ఈరోజు హతమార్చింది కూడా దాన్ని మర్చిపోయి తిరిగి మీరు ఆత్మహత్యగా చిత్రీకరించి మీ యొక్క నీలి మీడియాలో కానివ్వండి, నీలి పత్రికలో కానివ్వండి, నీలి రంగు కలుపుకునే మనుషులతో కూడా ఈరోజు మీరు చెప్పిస్తున్నారంటే సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది. శ్రీవారి భక్తులు మనోభావాలతో బాధపడతా ఉన్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చాలా తీవ్రంగా ఈ విషయాన్ని తీసుకుంటుంది. చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారంటే, చట్ట వ్యతిరేక పనులు చేస్తారంటే కూటమి ప్రభుత్వం ఒప్పుకునే ప్రసక్తి లేదు. కూటమి ప్రభుత్వం దీనికి లోతైన విచారణ జరుగుతూ ఉంది. కల్తీ నెయ్యి విషయంలో కానివ్వండి, అట్లాగే పరకామణి దొంగతనం కేసులో కానివ్వండి, శ్రీవారిని మీరు పట్టుకుంటే కనుక దాన్ని వదిలే ప్రసక్తి కూటమి ప్రభుత్వం చేయదు. ప్రభుత్వం కూడా తీవ్రమైన విచారణ చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం కూడా ఆలోచించేదంటే, కూటమి ప్రభుత్వం కూడా ఏంటంటే దొంగతనం చేయాలన్నా, హత్యలు చేయాలన్నా, దుర్మార్గాలు చేయాలన్నా ఆ ఆలోచన వస్తేనే మీకు భయపడే విధంగా చట్టాలు మేము తీసుకొస్తా ఉన్నాం. దీన్ని కూడా మేము రేపొద్దున ఈ యొక్క 5 కోట్ల మంది ప్రజల్లో కూడా ప్రజాప్రాయాన్ని సేకరించి ఇంతకింత కఠినమైన చట్టాలను కూడా అసెంబ్లీలో మేము తీసుకొచ్చి ఆ యొక్క బిల్లు పాస్ చేసి కఠినమైన చట్టాలను మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాం. ఈరోజు మనం ఉంటాం, రేపు ఉండకపోవచ్చు, మనం ఏం చెప్పలేము. కానీ చట్టం అనేది బలంగా ఉంటే కనుక ఇట్లాంటి దుర్మార్గులు సంఘంలో తిరగడానికి అనర్హులు. ఎన్ని హత్యలు చేసుకుంటూ పోతూ ఉంటారండి. ఈరోజు మీరు దొరికితే, అంటే మీరు దొరికితే, మీ దొంగలుగా మీరు దొరికితే ఆ నిజాలు బయటపడతాయంటే, అంటే ఒకటే మార్గం, చంపడమే ఒక మార్గమా? ఇలా చంపుకుంటూ ఎంతమంది చంపుకుంటూ పోతూ ఉంటారు. మీ సొంత వాళ్ళు చంపుకున్నారు, ఈరోజు బయట వాళ్ళని కూడా చంపుకుంటూ ఉన్నారు. రేపు పొద్దున ఓట్లేసిన జనాలను కూడా మీరు చంపుకుంటూ పోతూ ఉంటారు. మనం కూడా గతంలో కూడా చూసాం. నిన్నకాక మనం చూస్తూ ఉంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నాయి. సందర్భం నాకు తెలియదు. జూబ్లీస్లో ఒక వ్యక్తి కనుక, అంటే ఒక వ్యక్తి మొన్న హైదరాబాద్ తెలంగాణలో జూబ్లీస్ బై ఎలక్షన్స్లో ఒక వ్యక్తి గెలిచిన, ఒక పార్టీ వ్యక్తి గెలిచిన తర్వాత రెండో పార్టీ వాళ్ళు డబ్బులు పంచిన తర్వాత మాకు మీరు ఓటు వేయలేదు, ఆ డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి బలత్కారంగా వెళ్ళి తీసుకునే కార్యక్రమాలు మన ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ పేపర్లో కానీ చూడడం జరిగింది. అట్లాగే రేపొద్దున మీ పార్టీ కూడా రేపొద్దున మీకు ఓట్లు వేయలేకపోతే కనుక ఇంట్లోకి వెళ్ళి ఇలాగే చంపుకుంటూ పోతూ ఉంటారా? కాబట్టి దీనికి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే చట్టం చాలా కఠినంగా ఉండాలి, అట్లాంటి చట్టాన్ని తీసుకుని రావాలి. మళ్ళీ మీకు ఒక దుర్మార్గమైన ఆలోచన రావాలన్నా కూడా మీరు భయపడాలనుకుంటే ఆ చట్టం చాలా కఠినంగా ఉండాలనే ఉద్దేశంతో రేపు ఈ ప్రజాప్రాయాన్ని 5 కోట్ల మంది ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకొచ్చి
కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ఒక కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ దుర్మార్గాలోచనలు రాకుండా చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ యొక్క పరకామణి ఎవరైతే ఉన్నారో మిగతా సాక్షులకు కూడా కోర్టు వారు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయమన్నారు. పరకామణిలో ఎంత పెద్ద తలకాయలు ఉన్నా శ్రీవారి సొమ్ము మళ్ళీ దొంగిలించిన వ్యక్తులు తిరిగి మళ్ళీ ఆ శ్రీవారికి సమర్పించడానికి విధంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.